వాక్యంలో ఒక చక్కటి మాట అంటది, ద బ్లడ్ స్పీక్స్. ఏబేలు యొక్క రక్తము మొర పెడుతుందంట. నోరుందా రక్తానికి? ఆత్మలోకంలో ఇంకొక ఇంద్రియాలు ఉంటాయి. వాటిని మనం కనుగొని విశ్వాసంతో నడిచినప్పుడు ఏదైతే కనబడలేదో అది నువ్వు పొందుకోగలుగుతావు. ఆ రోజు ఐగుప్తులు ఇజ్రాయెల్ మధ్యలో వాక్యం ఏమంటదంటే, ఏ ద్వారం మీద అయితే ఆయన రక్తం ఉంటుందో ఆ ద్వారాన్ని మరణదూత దాటి వెళ్తుందంట. ఈరోజు నీకు మరణ భయం ఉందేమో, కానీ దాని నుంచి విడిపించాడు. మరణ దూత దాటి వెళ్తున్నట్టు నీకు కనబడదేమో, కానీ యేసు రక్తము ఈ రోజు కూడా మన పక్షాన మొరపెడుతుందంట. యేసు రక్తం ఈ రోజు పలుకుతుంది. ఆయన శరీరము మాట్లాడుతుంది, స్వస్థత పలుకుతుంది. ఎన్ని రోజులుగా పంచేంద్రియాలు వాడడమే మనకు వచ్చు, కానీ విశ్వాసం వాడడం మనం నేర్చుకోలేదు. ఈ రోజు నీ స్వస్థత నీ కనబడతలేదేమో, అంత మాత్రాన అది ఇక్కడ లేదు అని కాదు. అయితే విశ్వాసిగా మారిన తరువాత వాక్యం ఏం చెప్తుందంటే, మనము నడవాల్సింది విశ్వాసముతో కానీ వెలుచూపుతో కాదు అంట.